చెప్పారు. మేము చెప్పిన కథ ఆయనకు అర్థమైంది దాన్ని బట్టి మేము ఇంకొంచెం అర్థం చేసుకొని కథలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం, ఆయనతో డిస్కషన్ అంతా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిగతా విషయాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అండ్ నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం. ఈ పాట విన్న ఫస్ట్ టైం నుంచి షూట్ చేశాక ఇప్పటి వరకు ఈ పాట నా నోట్లో నాంతూనే ఉంది. మీ అందరికి కూడా ఈ పాట నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, మూవీ లవర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి కొద్దో గొప్ప మ్యూజిక్ నేర్చుకుంటూ వచ్చాను, కానీ నేను పాడని మణిశర్మ సార్ పాట లేదు ఏ కాంపిటీషన్లో కూడా. అండ్ నేను నటించిన సినిమాలో మణిశర్మ మ్యూజికల్ అని పాడడం నిజంగా సార్ ఇట్స్ అ ట్రూ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. చెన్నై లవ్ స్టోరీ చాలా చాలా యాంటిసిపేషన్ ఉన్న సినిమా. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడు అని మీరందరూ కూడా అడుగుతూ వస్తున్నారు. మీతో పాటు నేను కూడా సమానంగా వెయిట్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఇవాళ మా పాట లాంచ్ ఈవెంట్లో కలుసుకోవడం మీ అందరినీ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక పెద్ద బరువు బాధ్యత ఉన్న పాత్రని నాకు ఇచ్చినందుకు, నిజంగా నన్ను నమ్మి ఇచ్చినందుకు ఫస్ట్లీ మా రైటర్ అండ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారికి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి, కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి, మా డైరెక్టర్, మీకంటూ ఒక సపరేట్ మార్క్ పడిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ గుడ్ కోస్టార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ మీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ సినిమాలో ఈ పాటే కాదు, ప్రతి పాట ఒక ఆణిముత్యం అనే చెప్పచ్చు. అండ్ అద్భుతంగా మ్యూజిక్ చేసినందుకు మణిశర్మ సార్కి, బ్యూటిఫుల్ లిరిక్స్ రాసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి, కొరియోగ్రాఫర్ విజయ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, ఎడిటర్స్ అందరికి కూడా, విశ్వాస్ సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్న సినిమా ఎప్పుడు వస్తుందని. సో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ స్పీచ్ మధ్యలో అరిస్తే ఫ్లో పోతుంది. చాలా రోజులైంది, ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నాకు త్వరగా సినిమాలు తీసేయటం ఆ కాంబినేషన్లో పెద్ద అలవాట్లేదు. 2012లో ఈ రోజుల్లో తీసాము ప్రొడ్యూసర్గా, 2018లో ట్యాక్సీ వాలా చేశాము, 2023లో బేబీ చేశాము, మళ్ళీ 2026లో చెన్నై లవ్ స్టోరీ. మధ్యలో కో ప్రొడ్యూసర్గా అలా బలిబిలమావుడు, ప్రతిరోజు పండుగ, మహానుభావుడు ఇవన్నీ చేసిన. నిర్మాతగా నేను ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేయాలంటే నాకు భయం. ఎందుకంటే కాంబినేషన్ నమ్మాలా లేకపోతే తెలియదు నాకు. నా బ్రెయిన్లో స్ట్రైక్ ఏదో ఒక కథే. TV9లో జర్నలిస్ట్గా 2700 రూపీస్ శాలరీ నాకు. మై కెరీర్ స్టార్టెడ్. నన్ను ప్రొడ్యూసర్గా చేసిన దర్శకుడు మారుతి గారు, అలాగే స్విఫ్ట్, ఎస్టీము, ఆల్టో ఈ కార్లే తెలిసిన నాకు బెంజ్ కార్ కొనుక్కునేలా చేసిన డైరెక్టర్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సాయి రాజేష్ గారు. బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు గారు వచ్చి మాట్లాడుతుంటే సాయి షిండి గారు పక్కన ఉన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం చూసి ఒక్కడనే మాట్లాడాలిగా అంటే, వర్డ్ లేకుండా నేను ఏది మాట్లాడను విన్ను అంటారు. అలాంటిది నా తమ్ముడు రవి నంబూరి ఫ్రమ్ దీస్ 3-4 years. అంటే మనం ఎవరి వల్ల ఎదిగామో, మనకు ఎవరున్నారో అది అనేది ఎప్పుడు చెప్పుకోవాలి. ఒక మారుతి, ఒక సాయి రాజేష్, ఒక రవి, వీళ్ళందరూ మై నెక్స్ట్ డైరెక్టర్స్, రాహుల్, వీళ్ళందరి వల్ల నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. కానీ లేకపోతే ఇలాంటి పెద్ద స్క్రీన్లో టికెట్ కొనుక్కుంటా కూడా ఆలోచించే కుటుంబం మాది. June 23
13th ఈవినింగ్ బేబీ ప్రీమియర్స్ జరిగినాయి. బేబీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఎమోషన్ డామినేట్ చేసేది. మైకిల్ ఇసిరేయటం, చొక్కలు ఇప్పేయటం, రకరకాలుగా ఉండేది. అంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టు తెలియదు. ఎప్పుడూ అక్కడ ఉండేవాళ్ళం, మనం ఇక్కడ ఉండేవాడికి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఏ సినిమా తీయాలో తెలియదు. బేబీని రీమేక్ చేయాలనుకున్నాం. దానికి కొన్ని అడ్డంకులు, వేరే లాంగ్వేజ్లో చేయాలంటే అవన్నీ జరుగుతున్నప్పుడు సక్సెస్ఫుల్గా హిందీలో చేస్తున్నాం. థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ మై ఫ్రెండ్ రాజేష్ గారు. తెలుగులో ఒక సినిమా చేయాలి, అందరూ కూడా ఒక హిట్ అయిన కాంబినేషన్తో చేద్దాం, ఒక పెద్ద ఒక స్టార్ హీరోతో చేద్దాం. ఏ సజెషన్స్. అప్పుడు ఒకరోజు రాజేష్ గారు ఒక పెంట్ హౌస్లో కూర్చున్నప్పుడు ఈ స్టోరీ చెప్పి ఇది ఎలా ఉందన్నప్పుడు నాకు బాగా స్ట్రైక్ అయింది. ఈ సినిమా చేద్దాం ఉండాలి. నెక్స్ట్ మన ఇద్దరం, అంటే తను డైరెక్టర్గానే కాకుండా ప్రొడ్యూసర్గా, అంటే ఇక్కడ రాజేష్ గారు గొప్పతనం చెప్పుకోవాలి. ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్తో చాలా తక్కువ మంది డైరెక్టర్లు జర్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకు మించిన ప్రొడ్యూసర్లు ఉంటారు, అంతకు మించిన ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి, అంతకు మించిన ఆఫర్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అలాంటి ఇండస్ట్రీలో ఆయన నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్, ఆయన నా చిన్ననాటి స్నేహితుడు, ఆయనతోనే నా ప్రయాణం అని చాలా 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 కొద్ది మంది వ్యక్తుల్లో మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సాయి రాజేష్ గారు. అంటే ఆయన డబ్బులకి దీనికి ఈజ్ కాదు, నా ఫ్రెండ్ అని. సో ఆయన ఇక్కడ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఇదే మనం చేద్దాం అన్నప్పుడు ఎవరిని డైరెక్టర్గా పెడదాం అన్నప్పుడు, ఎందుకంటే ఆయనకి చాలా పర్టికులర్గా ఉంటుంది. ఆయన కథ ఎవరన్నా డైరెక్ట్ చేసేటప్పుడు అది ఎవరు డైరెక్ట్ చేస్తారు, దాన్ని ఎలా తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత ఆయన నేమ్ ఎలా క్యారీ చేస్తారు, ఆయనతో ఎలాగ రిలేషన్లో ఉంటారనేది చాలా ఇది ఉంటుంది. ఆయన నోటి నుంచే వచ్చిన ఫస్ట్ నేమ్ మన రవి అయితే బాగుంటుంది కదా. ఎందుకంటే బేబీ సినిమాలో చిన్న కొన్ని లాస్ట్లో జూలై 14th రిలీజ్ చేయాలంటే మాకు రవి వచ్చి హెల్ప్ చేయడం, అంటే ఒక చిన్న సాయం చేసిన కూడా, అంటే చాలామంది డైరెక్టర్లకి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పేర్లు కూడా గుర్తుండవు, బట్ ఒక చిన్న సాయం చేశాడని రవి మంచి రైటర్ కదా, మీతో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు, మనం డైరెక్టర్ని చేద్దాం అనే ఫస్ట్ డెసిషన్ రాజేష్ గారిది. నాకు నా తమ్ముడి పేరు ప్రపోజ్ చేసినప్పుడు నాకు అసలు చాలా ఆనందం వేసింది. డన్ రవి నువ్వు చేద్దాం అంటే రవి వెంటనే అన్నా మీరు ఇది కొద్దిగా పెద్ద సినిమా ఎలా ఉంది మరి ఓకే అని చెప్పాడు. బట్ రవి పొటెన్షియాలిటీ తెలుసు, హీఈస్ వెరీ సుపీరియర్ రైటర్ అండ్ తనకి ఈ రోజుల్లో బిగ్గెస్ట్ డిగ్రీ ఈజ్ కామన్ సెన్స్. తనకి అది చాలా బాగా ఉంది. అంటే ఏ సీన్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఏ హీరోని ఏ హీరోయిన్ ఏంటి అనే చాలా 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 తనకి సినిమా మీద చాలా గ్రిప్ ఉన్న వ్యక్తి. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని ఒక 7-8 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ని పక్కన పెట్టి నా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పి 2017-18 నుంచి మాతోనే ట్రావెల్ అవుతున్నాడు రవి. అలాగా ఈ సినిమా కథ రూపాంతరం చెందింది. ఎలా చేయాలి, ఏం చేయాలి, హీరోలు ఎవరు, కాంబినేషన్లు ఇవన్నీ అనుకున్న తర్వాత ఒకరోజు పుష్ప లాస్ట్ సాంగ్ రిలీజ్ అనుకుంటా, నేను చెన్నైలో ఉన్నాను. రాజేష్ గారు వెళ్ళారు కిరణ్ గారికి నేరేషన్లో. అప్పుడే కేరామ్ మంచి సక్సెస్ అయింది, కా మంచి సక్సెస్ అయింది. సక్సెస్ తర్వాత కిరణ్ గారి డేట్ల గురించి చాలామంది ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ హౌస్లు ఇది ఉన్నప్పుడు ఈ కథ విని ఆయన వితిన్ 1.5 hour 1 hour మనం చేస్తున్నాం భయ్య అని చెప్పి, ఎందుకంటే ఈ కథలో చాలా డెప్త్ ఉన్న కథ, చాలా హానెస్టీ కథ, అంటే చాలా లేయర్స్ ఉన్న కథ.
ఆయనలో మాత్రం ఓకే చేశారు. నాకేంటంటే కిరణ్ గారిలో ఆ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన అంతకుముందు నా స్నేహితుడు ఒక సినిమా చేశాడు వినరా భాగ్యం, అలా అప్పుడు కొంత పరిచయం ఉన్నప్పటికీ ఆయన వెంటనే ఈ కథలో ఉన్న పొటెన్షియాలిటీని డెప్త్ని ఆకలింపు చేసుకుని వెంటనే ఓకే చెప్పడం నాకు చాలా నచ్చింది. అలాగే ఈ సినిమాకి చాలా చాలా మ్యూజికల్ ప్రజెన్స్ ఉంటుంది. రాజేష్ గారు రాసే ఏ స్క్రిప్ట్కైనా చాలా మ్యూజికల్ డెప్త్ ఉంటుంది. ఎవరు మ్యూజిక్ వెళ్దాం అన్నప్పుడు ఒకరోజు మణిశర్మ గారు మణిశర్మ గారు అంటే నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో చిరంజీవి గారి పాటలు రిలీజ్ అయినప్పుడు రాత్రి 2-2:30కి మేము వెళ్ళి బస్ స్టాండ్లో వెయిట్ చేసేవాళ్ళం. ఆ కార్టూన్స్ వస్తే అవి తీసుకుని వెంటనే ఆ బస్ స్టాండ్లో ఉన్న పాన్ షాప్లో అది ప్లే చేసేవాళ్ళం. పొద్దున్నే 9కి అన్ని షోరూమ్స్ తెరుస్తారు, కానీ రాత్రి అంటే మా ఫ్యాన్స్ జీవితం ఎలా ఉండేదంటే రాత్రి 2-2:30కి అది ఏ ఫ్యాన్ అయినా సరే, చిరంజీవి గారి ఫ్యాన్ అవన్నీ, బాలకృష్ణ గారి ఫ్యాన్, నాగార్జున, వెంకటేష్ ఎవరి ఫ్యాన్ అయినా సరే రాత్రి 2-2:30కి మ్యూజిక్ స్టోర్స్లోకి వచ్చే క్యాసెట్స్ బస్ స్టాండ్కి వస్తాయి. బస్ స్టాండ్కి వస్తే అది ఒక క్యాసెట్ తీసుకుని ఆ స్టోర్లో ప్లే చేస్తే అప్పుడు ఆహా అనేది. అప్పుడు మణిశర్మ గారు నేను ఫస్ట్ విన్న పాట సారీ 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 అని బావగారిలో ఉన్న సార్ థ్యాంక్ యూ మీరు సారీ అన్నారు, కానీ అప్పటి నుంచి ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ సార్. నాకు మణిశర్మ గారు అనగానే నాకు బల్బులు పగిలిపోయినాయి. ఇదేంటి మనం అప్పటి నుంచి ఆయనకి ఇది ఆయన సినిమా మనం చేస్తామా, ఆయన పేరు మణిశర్మ మ్యూజికల్ అని ఉండగా నేను ఎప్పుడో చూశాను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉండగా మన పేర్లు ప్రొడ్యూసర్గా పడతాయా అని చెప్పి. ఎందుకంటే మణిశర్మ గారు ఈజ్ ద ఓన్లీయో తెలీదు వన్ ఆఫ్ ద వాట్ ఎవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సాహిత్యం వినపడేది, ఆయన సన్నిహిత్యం కనపడేది మ్యూజిక్తో, పదాలు అన్నీ వినపడేవి, డ్రమ్స్ బీట్లకి. అంటే మా కాలేజ్ హుడ్ అంతా కూడా ఆయన పాటలకి డ్యాన్స్లు వేసుకోవటం 50వ రోజు సెకండ్ షోలో, 100 రోజు సెకండ్ షోలో, మార్నింగ్ షో, బెనిఫిట్ షోలో గడిచిపోయింది. అలాంటి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమాగా చేస్తున్నారంటే చాలా ఎగ్జైట్మెంట్ అది. ఎందుకంటే ఆయన ఏం చేస్తారు అంటే చేస్తారా లేదా ఏంటి అని చెప్పి అందరూ ఆయన మణి శర్మ గారు అంటారు, కానీ మాకు హీజ్ మణి గాడ్. సో ఆయన కథ అనగానే ఆయన ఒక ఎక్సైట్మెంట్లో ఫోన్ చేసి అబ్బాయి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి, ఎందుకంటే డేట్లు మాట్లాడలా, రేట్లు మాట్లాడలా, ఏం లేదు, ఒక మంచి సినిమా చేస్తున్నాం, నాకు చాలా రోజుల నుంచి ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది, ఇది చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచి ఆ రోజు ఆయనే కుకింగ్ సెటప్ చేసి దోశలు వేసి పెట్టారు మాకు. అంటే ఆ రోజు తిన్న దోశ చాలా గుర్తుంది. ఎందుకంటే ఇది గుర్తుందా సాంగ్ కాబట్టి అది చాలా గుర్తుంది. సార్ మీకు తెలియదు మేము మీకు ఎంత ఫ్యాన్స్ అని. అంటే ఆయన ఒక అగ్ర హీరోకి ఎంత మ్యూజిక్ ఇచ్చేవాళ్ళో ఒక అప్కమింగ్ స్టార్కి కూడా మ్యూజిక్ ఇచ్చిన అదే చార్ట్ బస్టర్. ప్రతి సినిమాలో ఆయన సినిమా ఎదురున్న రోజు ఏదన్నా విషయాల వల్ల ఫెయిల్ అవ్వచ్చు, కానీ మణి గారు ఎప్పుడు కూడా హీఈస్ అ సక్సెస్. ఆయన ఎప్పుడు కూడా ఆయన బీజిఎం అంటే టక 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 వచ్చేసేది, అంటే ఒక ఊపు వచ్చేసేది. చిరంజీవి గారే కాదు, చిరంజీవి గారి పిల్లడు బాల చిరంజీవి వచ్చినా ఆయన కొట్టే బీజిఎంకి దమ్ములు ఎదురై. సో నాకు మణిశర్మ గారి గురించి మాట్లాడాలంటే అసలు సో అలాంటి మణిశర్మ గారి మన సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారంటే ఒక మొదటి విజయం సాధించినట్టే ఫీల్ అయ్యాం. సో అలాగే ఈ సినిమాకి ఒక హీరోయిన్ పెట్టాలి, ఎవరిని పెట్టాలి అని నేను, రాజేష్ గారు, చాలామంది నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇండియా హీరోయిన్లకి చెప్పాం. అది కమ్యూనికేషన్ ప్రాబ్లము, ఎమ్యునేషన్ ప్రాబ్లము కనివేయేది కాదు. చివరికి మన తెలుగు అమ్మాయి తమిళంలో విజయాలు సాధిస్తున్న గౌరీప్రియ గారికి, వారికి మొదటి నేరేషన్ నట్టుగానే చెప్పగానే ఫస్ట్ ఆ నేరేషన్ అవగానే
దట్ ఈస్ ద ఫస్ట్ నరేషన్. వితిన్ 20 minutes చేసేస్తున్నాం అని చెప్పేసింది. అడ్వాన్స్ చెక్ కూడా ఆ రోజు అంటే దానికి వేరే వాళ్ళతో చెకప్లు లేవు, వెంటనే చెక్ అయిపోయింది. అంటే ఆవిడకి అంత నచ్చింది. ఒకటే మాట అన్నారు, ఈ సినిమా చేయాలంటే మీకు దమ్ము ఉండాలి, ఈ సినిమాలో యాక్ట్ చేయాలంటే నాకు దమ్ము ఉండాలి. నాకు ఆ దమ్ము ఉంది, థ్యాంక్ యూ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు అని చెప్పారు. అలాగే మా సింగిల్ కార్డ్ అనంత్ శ్రీరామ్ గారు, నా స్నేహితుడు బన్నీవాస్కి ఇంకేం కావాలని చెప్పిన, నాకు బేబీలో చార్ట్ బస్టర్ అయిన సాంగ్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా సరే అనంత్ శ్రీరామ్ గారు మాకు చాలా సాన్నిహితులు. ఎందుకంటే ఆయనకు ఒక కథ చెప్పగానే ఆయన చెప్పేస్తారు, మళ్ళీ కొట్టారండి అని చెప్పి. హీఈస్ లైక్ ఫ్యామిలీ. ఈ సినిమాకి రాసిన పాటలో చాలా చాలా డెప్త్ ఉన్నాయి. అంటే అందరికి కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంది ఈ సినిమా గురించి. ఏంటంటే ఒక హానెస్ట్గా సినిమా తీసినప్పుడు మాత్రమే ఆ ఎగ్జైట్మెంట్ రిఫ్లెక్ట్ అవుద్ది. సో మీరు ఈ చూసే ప్రతి ఫ్రేమ్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ప్రతి సీన్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ప్రతి డైలాగ్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి డానియల్ గారు మంచి, ఆయన ఇప్పుడు డాల్బీ తెలుగులో తొలి డాల్బీ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే డాల్బీ సినిమాస్లో చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది. అంత ఖర్చు అవ్వాలంటే ఒకరోజు రాజేష్ గారు డాల్బీ సినిమాస్లో చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. అడిగితే బాగా ఖర్చు అవుద్ది కదా అన్నాం. బట్ లేదు, మనం చేద్దాం అని. ఒకటే స్క్రీన్ ఉంది 2 స్టేట్లో, ఒక్క స్క్రీన్ గురించి మనం ఇంత చేద్దామా అని. రేపు స్క్రీన్స్ పెరగచ్చు, లేదా ఓటీటీలో చూసినప్పుడు ఈ క్వాలిటీ చూడొచ్చు అన్నారు. అప్పుడు అన్నప్పుడు నాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి మాటలు గుర్తొచ్చినాయి. ఈ స్క్రీన్స్ పెట్టింది మేము లాభం గురించి కాదు, ఇండస్ట్రీ నుంచి ఏదైనా తిరిగి ఇవ్వటానికి అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది, బేబీ తర్వాత మనం తీసే సినిమా క్వాలిటీగా ఉండాలి, కానీ మనం ఏదో టికెట్ రేట్లు పెంచేసుకుని అలా లాభం గడించుకోవటం కాదు, ఒక సినిమాకి ఏదన్నా మనం పెట్టాలి అని. సో ఈ రేంజ్ సినిమాలకి డాల్బీ సినిమా అనేది చాలా ఇది. బట్ ఈ సినిమాని డాల్బీ సినిమాలోనే చేస్తున్నాం, ఎందుకంటే సినిమా అనేది మాకు ఫ్యాషన్ కాదు, ప్యాషన్. సో అందుకని చెప్పి ఈ సినిమాని డాల్బీ సినిమాలో చేస్తున్నాం. మీరు ఆ విజువల్స్ మేము ఉన్నాం, నువ్వు ఏ జర్నీ చేసినా. అలాగే నా వెనకాల డైరెక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ మారుతి, రాజేష్, రవి లాంటి వాళ్ళు ఉండబట్టి నేను ఇక్కడ ఉన్నాను. కానీ లేకపోతే నేను చాలా సాధారణమైన వ్యక్తిని. నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన అందరికీ, అలాగే నా సినిమాలు చూసి టిక్కెట్ కొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ. బికాస్ ప్రేక్షకులు లేకపోతే ఎవ్వరూ లేరు. దే ఆర్ నాట్ టేకెడ్ ఫర్ గ్రాంటెడ్, దే ఆర్ మోస్ట్ వాంటెడ్. ఓటీటీలో చూద్దాం అనుకుంటే ఎవ్వరూ లేవు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా నిర్మాతలు ఒక ప్రేక్షకుడి మీద ఇది మాట్లాడినా నాకు చాలా ఇదేస్తుంది. ఎందుకంటే థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే మీది డబ్బు కాదు, మీరు పెట్టే టైం. ఆ టైం ఎఫర్ట్కి ఈ సినిమా మీకు రెండింతలు వెళ్ళేటప్పుడు హాంట్ చేస్తానే ప్రామిస్ మాత్రం మా టీం తరపున నేను సవైనంగా చేస్తున్నాను. ఇది హానెస్ట్, నిజాయితీతో చేస్తున్నాను. చెన్నై లవ్ స్టోరీ 3 ఏళ్ల తర్వాత, అంటే నాకు వెంటనే సినిమాలు చేయడం మాకు ఎవ్వరికి రాదు. మనసు పెట్టి తీసిన సినిమా, కిరణ్ అబ్బవరం గారు నమ్మిన సినిమా. ఆయన కేరామ్ తర్వాత ఆయన సక్సెస్ స్ట్రీక్ని ఈ సినిమా కంటిన్యూ చేస్తేనే నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, అరుస్తున్న అందరికీ కూడా లవ్ యూ. స్రవంతి ఈజ్ ఫ్యామిలీ. బేబీ సినిమా చేసేటప్పుడు డబ్బులు లేకుండా ఉన్నప్పుడు చాలామంది యాంకర్లు ముందు స్టేజ్ ఎక్కడానికి ముందే డబ్బులు అడిగేవాళ్ళు. ఆవిడ లేదండి, మీ దగ్గర డబ్బులు లేవు కదా, మీకు సినిమా హిట్ అయితే ఇవ్వండి అని చెప్పి ఫ్రీగా నాకు ఒక 5-6 అంటే మనకేమీ లేన. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అలాగే వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అల్లు సినిమాస్లో ఫస్ట్
ఆ డాల్బీ స్క్రీన్ మొన్నే లాంచ్ చేసినప్పుడు మన చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సినిమా అక్కడ విజువల్ చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు. చిన్న విషయం కాదు, వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టి లేదు ఇక్కడ చేద్దామని చెప్పి, అలాగే మీడియా వారందరికీ దూరమైనా సరే ఇంత దూరం వచ్చి ఓపిక్గా ఈవెంట్ ఇంతసేపు అంతా ఇక్కడ కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ధీరజన్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ధీరజ్ అన్న సక్సెస్ మీద సక్సెస్లు కొట్టాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా విశ్వాస్ భయ్య, మా గురించి మేము ఏం మాట్లాడుకుంటాం, మాట్లాడి మొత్తం ఇది 5వ సినిమా. అలాగే ఎడిటర్ సంతోష్ బ్రో, మొన్ననే ఫస్ట్ టైం సెట్లో చూసినట్టు చెప్పాను, ఏంటి భయ్య ఇంత స్మార్ట్గా ఉన్నావు అసలు అని. చాలా అంటే తను ఈ టీం అందరూ కలిసి ఒకరినొకరు పుష్ చేసుకుంటున్నారనమాట. తను ఎడిటింగ్ చేసి తను చెప్పిన కాలు వద్దా అన్నట్టు కదిలిచ్చారు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. అనంత్ శ్రీరామ్ గారు, ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం, థ్యాంక్ యూ సార్. సింగిల్ కార్డ్ నేను పాటలన్నీ విన్నాను, దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, అంత బాగా రాసినందుకు. వెరీ ఎగ్జైటెడ్. ప్రతి పాట విన్నప్పుడు నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. విప్లవ్ బ్రో థ్యాంక్ యూ. విప్లవ్ కట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా టీజర్ కట్ కానీ, ట్రైలర్ కట్స్ కానీ, సినిమా ఎడిట్ కానీ, మా ఫస్ట్ మేము ట్రావెల్ అయిన వ్యక్తి రాజావారి రాణి గారు, థ్యాంక్ యూ. తలా ఇలా అసోసియేట్ అవ్వడం చాలా బాగుంది. ఇంకా అలాగే మా మహేంద్ర బ్రో కానీ, నరేష్ బ్రో, మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ. చాలా లైవ్లీగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంత సెట్లో మొత్తం అంతా. ఇంకా మా గౌరీ, అసలు మా నివి అంటే ఈ సినిమా క్యారెక్టర్ చేస్తున్నంతసేపు ఎదుటమ్మాయి నిజంగా ఒక దేవతలా ఉండాలన్నమాట. క్యారెక్టర్ నిజంగా నేను ఏదైనా బిహేవ్ చేసే విధానం వాటికంటే ఇంకా నేను అమ్మాయిని ఒక దేవతలా చూడాలి. గౌరీ సపోర్ట్ చేసిన విధానం కానీ, పక్క నుండి ఎలా చేద్దాం ఏంటి అంటే ప్యూర్ లవ్ స్టోరీ కదా. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా మంచిగా అనిపించింది. రేపు మీరు చూడబోతారు స్టీవ్ అండ్ నివి అన్నది ఎలా ఉండబోతుందని. థ్యాంక్ యూ గౌరీ. ఇంకా మా రవెన్న ఒక్క నిమిషం. అంటే నాకు ఇది 12వ సినిమా. ఇది సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మంచి సినిమాలు చేస్తున్నాం, కొన్ని సినిమాలు అటు ఇటు అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తితో ట్రావెల్ అవుతున్నప్పుడు సెట్లో రోజు సరే ముందు స్క్రిప్ట్ అంతా చెప్పేశాడు, అదిరిపోయింది, చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నేను. రోజు మార్నింగ్ సెట్కి రాగానే రవెన్ ఎక్కడన్నా పెన్ను పేపర్ పట్టుకున్నాడు అంటే నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. అంటే అప్పుడప్పుడే వేడిగా దోశ కదా కుక్ చేసుకొని వచ్చినట్టు ఏదో డైలాగులు రాసుకొచ్చింటాడు, అదిరిపోద్దని ఆ పేపర్ తీసుకొచ్చి నా దగ్గరికి సీన్లు చెప్తుంటే లిటరల్లీ సినిమా మీద నాకు ఇంకా ప్రేమ పెరిగేది మీ వల్లనే రవెన్న. థ్యాంక్ యూ సో మచ్. కొంతమందితో వర్క్ చేసేటప్పుడు మనకి అంటే సినిమా అంటే అందరం ఇక్కడికి పిచ్చితో వస్తాం, సినిమా ఇంకా బాగా చేయాలని. కొంతమందితో ట్రావెల్ చేసేటప్పుడు ఈక్వల్ వేవ్ లెంత్ దొరికినప్పుడు, వాళ్ళ రైటింగ్ మనల్ని ఎగ్జైట్ చేసినప్పుడు మనకు ఫీలింగ్ కలుగుతుంది. నాకు రవెన్నతో వర్క్ చేస్తున్న ఎవ్రీ డే ఎంత ఎగ్జైట్ అయిపోయానంటే, ఆ సీన్ రైటింగ్ తీసుకొని డైలాగులు రాస్తే ఏంది ఇలా రాసేసాడేంటి, నా ఇంత బాగా రాసాడేంటి అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్తో యాక్ట్ చేశాను ఈ సినిమా అంతా. అది రేపు మీరు చూడబోతారు. రవెన్న గురించి ఇందాక సారులు రాజేష్ గారు చెప్పినట్టు, ఓకే మేము మాట్లాడే మాటలు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తాయో తెలియదు కానీ యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ టీఎఫ్ఐ. ఐఎమ్ షూర్ రవెన్న రేపు ఈయన సంభాషణలు కానీ, ఈయన సీన్స్ కానీ, ఈయన డైలాగులు కానీ రేపు ఆడిటోరియంలో కూర్చున్న వాళ్ళందరికీ ఏంట్రా ఎవరు రాయుడు ఇంత బాగా రాశారేంటి ఏంటి అని రాజేష్ గారి గురించి కానీ, రవెన్న గురించి కానీ మళ్ళీ వెనకాలకి వెళ్ళి మళ్ళీ చూసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ రవెన్న. థ్యాంక్ యూ. ఇంకా మా ఎస్కేఎన్ గారు గురించి దూరం నుంచి చూసేటప్పుడు అరే చాలా చలాకీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తి చాలా యాక్టివ్గా ఉన్నాడు, తిరుగుతున్నారు అనిపించేది. ఆయనతో సినిమా చేస్తూ ఆయన దగ్గరగా చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా సెన్సిటివ్ వ్యక్తి అనమాట. అంటే సెట్లోకి వచ్చి సినిమా జరుగుతుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేదానికన్నా ఆయన నాతో ఈ 70 రోజుల పరిచయంలో ఎప్పుడు కలిసినా ఆయన అనే మాట ఏంటి అంటే, ఆయన్ని కాదు భయ్య మనం సినిమా హిట్ కొట్టాలి, మనం ప్యాషన్తో వర్క్ చేయాలి, మనం చాలా పెద్ద హిట్ కొడితే కానీ మన సినిమా బయటికి రావద్దు, దానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు అని చెప్పి ఎంత మోటివేటెడ్గా ఉంటాడంటే అది మాకు కూడా యాజ్ యాక్టర్గా కానీ మాకు చిన్న ఎక్సైట్మెంట్ వచ్చేదనమాట. మీకు విషయం చెప్పాలి, ఇప్పుడు గుర్తుందా సాంగ్ మేము తీసేసాము. ఆ లిరికల్ వీడియో అన్నప్పుడు మనీ సార్ బాగుంటుందని రాజేష్ గారు అండ్ రవెన్న వీళ్ళు అందరూ ఆలోచించినప్పుడు మళ్ళీ వెళ్దామంటే లిటరల్లీ లిరికల్ వీడియో కోసం మళ్ళీ వెళ్ళి సెట్ వేసి
1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. అసలు నేను ఆ రోజు ఎస్కేఎన్ గారితో అదే అన్న ఒక లిరికల్ వీడియో కోసం మళ్ళీ ఇంత ఖర్చు అంటే లేదు, కాంప్రమైజ్ అయితే లేదు. మనం సినిమా డెలివర్ చేస్తున్నామంటే ఇన్ని రోజులు వెయిట్ చేసింది రేపు కొట్టాల్సిందే, దానికోసం ఎన్నిసార్లైనా చేద్దాం, ఏమైనా చేద్దాం, ఎన్ని రోజులైనా పర్లేదని చెప్పి అంత ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఆయనతో అసలు సెట్లోకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదో మంచి ఫుడ్ తీసుకొస్తారు, భయ్య ఏం తింటారు భయ్య అది ఇది అని చెప్పి. నాకు ఇంకా గుర్తు, రోజు బిర్యానీ తీసుకొని తినిపిస్తే ఏదో తిన్నాను బాగుందని అనగా లేదు చల్లగా అయిపోయిందని నెక్స్ట్ డే హాట్ బాక్స్లో పెట్టుకొని మరీ తీసుకొని వచ్చి చాలా ప్రేమగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా మంచిగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని ఇంత వ్యాస్ట్గా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తీస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాజేష్ గారు, ఫస్ట్ నాకు రాజేష్ గారు కాల్ చేసి ఇలా సార్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి కథ విందాము అంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే నా బేబీతో ఏం చేశారో మనం చూసాము. సార్ విందాం సార్ అన్నాను, రాగానే కూర్చున్నారు, రవీణ నరేట్ చేశారు, కథ అంతా అయిపోయింది. కథ వినగానే నాకు అర్థమైపోయింది ఇదేదో చాలా గట్టిగా ఉండబోతుంది అని. అండ్ నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. నేను కొంచెం ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అది ఇది చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్. ఎప్పుడో నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారిలో కొంచెం సెటిల్గా చేశాను, ఇది సెటిల్ క్యారెక్టర్. నాకు కొత్తగా ఉంటుంది, చేద్దాం, ట్రై చేద్దామని ఎగ్జైట్ అయ్యాను. నాకు ఫస్ట్ రీజన్ సాయిరాజ్ గారు నాకు చెప్పగానే లేదు ఆయన గురించి నేను దగ్గరగా ఆయన గురించి విన్నది కానీ లేకపోతే ఆయన ప్యాషన్ చూసింది కానీ ఈయన సినిమా వదలడు, ఈయన పేరు పడుతుంది సాయిరాజ్ అనే ఒక పేరు పడుతుంది అని అంటే సినిమా వదలడు, ఖచ్చితంగా సినిమాని ఖచ్చితంగా హిట్ అయ్యేలా చేస్తాడు, తపన పడతాడు అని చెప్పి నేను ఏమీ ఆలోచించుకున్నా ఆయన చెప్పినట్టే ఫస్ట్ డే ఏ రోజు అయితే నేను ఈ సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు సార్, యాజ్ యాక్టర్గా నేను వస్తాను, నేను వెళ్ళిపోతాను, ఎవ్రీథింగ్ యూ టేక్ కేర్, నాకు నమ్మకం ఉంది మీ మీద అన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు చెన్నై లవ్ స్టోరీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారు, ఎంత గట్టిగా వెళ్తుంది అనేది నేను చూస్తున్నాను. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సాయిరాజ్ గారు. ఇంకా మణి శర్మ గారు, నాకు తెలిసి ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయండి. రేప్ 7 బిట్ సాంగ్తో కలిపా. ఈ సినిమాలో 7 సాంగ్స్ ఉంటాయండి. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇలాగే మీరు థియేటర్లో అందరూ కూర్చొని చెన్నై లవ్ స్టోరీ సినిమా చూస్తుంటే ఆ పాటలు వచ్చినప్పుడు మీరందరూ నాకు తెలిసి హమ్ చేసుకుంటూ ఉంటారు. నాకు అనిపించేది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన రోజుకి ఆ పాటకే మీరు అందరూ హమ్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య రిలీజెస్ అనేది పెట్టారు కదా, కొంచెం పాటల కోసం మళ్ళీ మనం థియేటర్కి వెళ్ళి రిలీజ్ అయినప్పుడు పాటల్ని మనందరం వైబ్ అవుతున్నాం కదా. నన్ను నమ్మండి, ఈ సినిమా మీరు ఫస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక షోకి మళ్ళీ పాటల కోసం, మ్యూజిక్ కోసం పరిగెడతారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయిన రోజు అది మణిశర్మ కాన్సెప్ట్లా తయారవుద్ది. మణిశర్మ గారి ఫ్యాన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మణిశర్మ గారి ఫ్యాన్స్ అందరూ అలర్ట్ అయిపోండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం దట్ ఈస్ గోయింగ్ టు బి మనీ గాడ్ కాన్సెప్ట్ అంతే. మళ్ళీ సినిమా చూస్తారు. నేను పాటలు విని మా టీంలో అందరికీ గొడవ అనమాట, మీకు ఏ పాట నచ్చింది, నాకే పాట నచ్చింది, నాకు ఓ పాట అంటే ఆయనకి ఇంకో పాట అంటారు, ఈయనకి ఇంకో పాట అంటారు, ఇవన్నీ డిస్కషన్. కానీ హ్యాపీ థింగ్ ఏంటంటే నాకు మనీ సార్కి ఒకే పాట నచ్చింది, అది మేము ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇదిగో నాకు గౌరీని అడుగుతున్నాను, గౌరీ నాకు ఏదైనా సెంటెన్స్ ఇవ్వ గౌరీ, ఏదో ఒకటి లాస్ట్లో చెప్తాను, కొంచెం టెన్షన్గా ఉంది, ఏదో ఒకటి అంటే గౌరీ ఇచ్చింది, ఇది గౌరీ ఇచ్చిందా చెప్తాను. ఈ పాట గుర్తుందా కానీ ఈ సినిమా మాత్రం మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే నాకున్న నాలెడ్జ్ కొద్దీ ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. చెన్నై లవ్ స్టోరీ దాంట్లో యాడ్ అవబోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొంతమందికి అనిపించవచ్చు ఏంట్రా చెన్నై లవ్ స్టోరీకి ఒక గ్లిమ్స్తోనే ఇంత హైప్ వచ్చేసింది, చెన్నై లవ్ స్టోరీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అది ఇదని. మీరు వెయిట్ చేయడంలో ఏమాత్రం తప్పులేదండి, నేను ఎక్కడ హైప్ పెంచట్లేదు, నేను చాలా తక్కువగా చెప్తున్నాను. ఈ సినిమాలో ఉన్న రైటింగ్ కానీ నేను చాలా కాన్వర్జేషన్స్కి మీకు రేపు థియేటర్లో ఎగ్జైట్ అవబోతున్నారు. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మీ అందరిలానే నేను వెయిట్ చేస్తున్నాను. స్టీవెన్ శంకర్ ఈజ్ పర్సనల్ టు మీ. ఆ రోల్ చేస్తున్నప్పుడు వెరీ ఎగ్జైట్ అయిపోయాను నేను. అండ్ ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. సార్ ఎస్కేఎన్ గారు తొందరగా దింపేయండి సార్, ఈ పాట గడి అందరూ పెడుతుంటే ఎన్ని కాదు మాకు సినిమా దింపేయండి అందరూ అని అడుగుతున్నారు, త్వరగా దింపేయండి సార్. అండ్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ హ్యాపీ అండి, మీ అందరికీ పాట నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అభిమానులందరూ ఒక్క నిమిషం, ఇది అయ్యాక మీరు మాట్లాడుతారు. సారీ, ఓకే సరే చెప్పండి. యాక్చువల్గా
జూన్ 26th అనుకున్నాం. కాకపోతే ఇప్పుడే రాజేష్ గారు చెప్పారు, మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ద సో ఆయనకి ఇదిగా మా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. ఓకే, సో అభిమానులందరి తరఫు నుంచి చిన్న రిక్వెస్ట్, గౌరీ ప్రియ గారు అండ్ కిరణ్ అబ్బవరం గారు కలిసి ఆ గ్లిమ్స్లో ఉన్న ఆ మ్యాజిక్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తే బాగుంటుందని. కాదు, డైలాగ్ చెప్పమంటున్నాం అంతే. ఓకే, సో గౌరీ ప్రియ గారిని అండ్ కిరణ్ గారిని ఆ డైలాగులు ఇక్కడ చెప్తే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, మొదటి ప్రేమకు మరణం లేదు, అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది. ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా రాశారు కదా, రాయలేదా? ఫస్ట్ లవ్ అదొకసారి ఫెయిల్ అయితే నరకం. మొదటి ప్రేమలో ఒక ప్యూరిటీ ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ప్రేమలన్నీ మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే మనందరి ప్రేమ కథలు తల్లి ప్రేమ దగ్గర అయిపోవాలి కదండి. అమ్మే కదా మన ఫస్ట్లో. చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి, వాళ్ళందరికీ అవి మొదటి ప్రేమలు అయితే కాదు కదా. తమ్ముడు ఫస్ట్లో ఫెయిల్ అయిందంటే బెస్ట్లో ఎక్కడో మన కోసం వెయిట్ చేస్తుంది. ఉన్న చోట కాసేపు కదలకుండా అలాగే కూర్చుంటే కాలు కూడా తిమిరెక్కుద్ది, మనసు కూడా అంతే. ఒక్కసారి కదిపి చూడండి, దాని అంతటికి అదే పరిగెడుతుంది. సరేనా? ఇదే తొలి ప్రేమేం. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.